66వ అఖిల భారత కాళిదాస్ ఉత్సవాలను ఎక్కడ నిర్వహించారు? మధ్యప్రదేశ్. ఏ విమానాశ్రయం డిజిటల్ ఆవిష్కరణల కోసం గ్లోబల్ అవార్డును పొందింది? హైదరాబాద్ విమానాశ్రయం. ఇటీవల ప్రసిద్ధ జోల్జీబీ ఫెయిర్ అనగా పండగ ఎక్కడ ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. ఇటీవల ఎక్కడ హోంమంత్రిత్వ శాఖ 6 పోలీస్ స్టేషన్ల అధికార పరిధిని అంతరాయం కలిగించిన ప్రాంతంగా ప్రకటించింది? మణిపూర్. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక లోగోను విడుదల చేయబడింది? ఫిలిప్పీన్స్. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క మొదటి విదేశీ క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించారు? దుబాయ్లో. జిరి మేళా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏటా జరుగుతుంది? జమ్మూ కాశ్మీర్. మొదటి బోడోల్యాండ్ మహోత్సవ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీలో. ఏ రాష్ట్రంలో సాంప్రదాయ పండుగ అయినటువంటి బోయిటా బంధన్ ఇటీవల జరుపుకున్నారు? ఒడిశా రాష్ట్రంలో. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దీవులు ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? సాలమాన్ దీవులు, పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ ద్రోణగిరిని ప్రారంభించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భారతదేశానికి చెందిన ప్రతిభావంతులైన యువకులను దేశంలో పనిచేయడానికి ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన కొత్త పథకం పేరేమిటి? టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్ స్కీమ్స్ మ్యాట్ను ఏర్పాటు చేశారు. సుమి నాగా తెగ ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తున్నది? నాగాలాండ్ రాష్ట్రంలో. ఇటీవల చైనా మెగా పోర్టును ఎక్కడ ఆవిష్కరించింది? పెరూ దేశంలో.